ప్రాపర్టీస్ బేసిక్గా మనది ఏంటంటే ప్యూర్లీ రెంటల్ ఇన్కమ్ పర్పస్ అనమాట. సో ఆల్రెడీ మనం ఇదే కాన్సెప్ట్ తోటి సక్సెస్ఫుల్లీ 4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం అనమాట మార్కెట్లో. సో మన ఫస్ట్ ప్రాజెక్ట్ చూసుకుంటే కపిల్ టవర్స్ అనమాట, G+17 ఫ్లోర్స్ తోటి విత్ 4 సెల్లార్స్. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ చూసుకుంటే కపిల్ ఓక్వుడ్ రెసిడెన్సీ అని చెప్పేసి హోటల్ టవర్ G+19 ఫ్లోర్స్ విత్ 4 సెల్లార్స్. అండ్ థర్డ్ ప్రాజెక్ట్ చూసుకుంటే కపిల్ కావరియప్ అని చెప్పేసి విత్ 4 సెల్లార్స్ నానకాయముడలో కంప్లీట్ చేసాం. అండ్ ఫోర్త్ ప్రాజెక్ట్ చూసుకుంటే మనకి నక్కలగుట్టలో కపిల్ కాకతీయ అనేది కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి మనది ఇది కొత్త ప్రాజెక్ట్, ఫిఫ్త్ ప్రాజెక్ట్ కపిల్ బిజినెస్ పార్క్. మనకి 11 ఫ్లోర్స్ తోటి ఐటీ టవర్ వస్తుంది అండ్ 12 ఫ్లోర్స్ తోటి హోటల్ టవర్ వస్తుంది అనమాట. సో విత్ 4 సెల్లార్స్. సో టోటలీ 10 acres ఆఫ్ ల్యాండ్లో వస్తుంది. 11 ఫ్లోర్స్ ఐటీ టవర్ అండ్ 12 ఫ్లోర్స్ టోటల్ టవర్ వస్తుంది విత్ 4 సెల్లార్స్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 36 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీరు 36 lakhs అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మల్టిపుల్స్ ఆఫ్ 36 lakhs అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో మీరు 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ 54,000 రూపీస్ రిటర్న్స్ అనేది ప్రామిస్ చేస్తున్నాం. రిటర్న్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 18% per annum అనమాట. ఈ 54,000 అనేది టిల్ ఆక్యుపెన్సీ, టిల్ బిల్డింగ్ ఆక్యుపెన్సీ వచ్చేంత వరకు 54,000 రూపీస్ మీకు ప్రామిస్ చేస్తున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 18% per annum లాగా. సో ఇక్కడ మా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే సేల్ అండ్ లీజ్ బ్యాక్ లాగా. మా ప్రాపర్టీని మీకు సేల్ చేసి మళ్ళీ మీ దగ్గర నుంచి మేమే లీజ్ బ్యాక్ తీసుకొని సింగిల్ టెనెంట్గా ఉంటూ నెక్స్ట్ 20 years వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెనెంట్ ఆక్యుపెన్సీ తోటి టెనెంట్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ 20 years వరకు మేమే మీకు రెంటల్ అనేది గ్యారంటీ ఇస్తున్నాం. సో బేసిక్గా 11 ఫ్లోర్స్ ఐటీ టవర్ ఏదైతే వస్తుందో ఇప్పుడు మనకు 9th ఫ్లోర్లో సేల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు అవుట్ ఆఫ్ 11 ఫ్లోర్స్లో మనకు 9th ఫ్లోర్లో ఇప్పుడు సేల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ 9th ఫ్లోర్ సైజ్ వచ్చేసి మనకి టోటల్లీ 1,10,000 SFT వస్తుంది అనమాట. ఈ 1,10,000 SFTలో మినిమం 120 SFT లాగా డివైడ్ చేసి నేను మీకు సేల్ చేస్తున్నా. మళ్ళీ మీ దగ్గర నుంచి నేనే లీజ్ బ్యాక్ తీసుకొని నెక్స్ట్ 20 years వరకు మినిమం 27,000 per month లాగా రెంటల్ అనేది ప్రామిస్ చేస్తున్నా. సో నేనేం చేస్తాను అంటే ఎంటైర్ ఫ్లోర్ని ఒక వేరే ఐటీ కంపెనీకి లీజ్కి ఇచ్చేసుకొని ఐటీ కంపెనీకి నేను బిజినెస్ అనేది రన్ చేయించుకుంటా. సో టెనెంట్ ఉన్నా లేకున్నా మీకు సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెనెంట్ ఆక్యుపెన్సీ తోటి నెక్స్ట్ 20 years వరకు మినిమం 9% అనేది గ్యారంటీడ్గా ప్రామిస్ చేస్తున్నాను అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఒక రెంటల్ ఇన్కమ్, ఒక సెకండ్ ఇన్కమ్ మీకంటూ ఒక శాలరీ బేస్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ ద ప్రీవియస్లీ మనం జాబ్ లాస్ కోవిడ్ వల్ల డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ COVID-19 వి లాస్ అవర్ జాబ్ అండ్ ఇన్కమ్ ఎవ్రీథింగ్ వి లాస్. సో ఆ టైంలో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక సెకండ్ ఇన్కమ్ లాగా యూజ్ అయింది అనమాట. ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, శాలరీ బేస్ లాగా, వాళ్ళ ఇంటి ఖర్చులకు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్కి, సో ఇంటి ఎక్స్పెన్సెస్కి, సో వాట్ ఎవర్ మై బీ. సో మనకంటూ ఒక రెగ్యులర్గా ఇన్కమ్ ఉంటున్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది మనకి. సో ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి వర్స్ట్ సినారియోస్ ఉన్నా మీకంటూ కపిల్ అనేది ఒక ధైర్యం. ఎవ్రీ మంత్ ఒక రెంటల్ ఇన్కమ్, ఒక సెకండ్ ఇన్కమ్, ఒక శాలరీ లాగా ఉంటుంది. సో ఫ్యూచర్లో మీ జాబ్ ఉన్నా లేకపోయినా కపిల్ నుంచి మీ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, ఒక శాలరీ టైప్ లాగా రిటర్న్స్ లాగా ఉంటుంది. కాబట్టి సో దీన్ని చూస్ చేసుకుంటే మీకు లైఫ్ టైం ఒక మంచి సెకండ్ ఇన్కమ్, ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది. ఈ ఫ్యూచర్ మీకు బాగుంటుంది. మీ ఫ్యామిలీ, చిల్డ్రన్స్ అండ్ వాట్ ఎవర్ ఎంటైర్ జాయింట్ ఫ్యామిలీస్ ఫీల్ హ్యాపీ. రీజన్ ఇస్ అ కపిల్ ప్రాపర్టీస్.